హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మోటో G4 అండ్ G4 ప్లస్లో మనకి చాలా మిక్స్డ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. లైక్ కెమెరా బాగుందని, బ్యాటరీ బ్యాకప్ అంత రావట్లేదని, ఇలాగ చాలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. మరి ఇప్పుడు మోటో G5 అండ్ G5 ప్లస్ లాంచ్ చేస్తుంది. మరి ఇందులో కొత్తగా ఏం ఫీచర్స్ ఉన్నాయి, అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇన్ కేస్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక అయితే, నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మోటో G5 కానీ G5 ప్లస్కి కానీ ఈ రెండింటి మధ్యలోనే చాలా డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. కానీ డిజైన్కి వచ్చేసరికి రెండు కూడా మోటో Z ప్లే స్టైల్ డిజైన్ ఉంటున్నాయి. G5కి కొంచెం థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉండి కొంచెం ప్లాస్టిక్ ఫీల్ ఉంటే, G5 ప్లస్కి థిక్నెస్ అనేది కొంచెం తక్కువ ఉండి కొంచెం మెటల్ ఫినిషింగ్ ఉండి కొంచెం ప్రీమియం లుక్ వచ్చింది. G5లో 5 ఇంచ్ డిస్ప్లే అయితే G5 ప్లస్లో 5.2 ఇంచ్ డిస్ప్లే. అండ్ G5 బ్యాక్ కవర్ మనం రిమూవ్ చేయొచ్చు, కానీ G5 ప్లస్లో మనం రిమూవ్ చేయలేం. మరి ఇలా ఎందుకు ఇచ్చారో మరి తెలీదు. G5లో స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ అయితే G5 ప్లస్లో స్నాప్డ్రాగన్ 625 చిప్సెట్. G5లో 13MP కెమెరా f2.0 అపర్చర్ అయితే G5 ప్లస్లో 12 మెగాపిక్సెల్ కెమెరా విత్ f1.7 అపర్చర్. సో కంపారిటివ్గా G5 ప్లస్లో మంచి కెమెరా ఉన్నదని చెప్పచ్చు. ఇందులో G5 అండ్ G5 ప్లస్లో రెండిట్లో కూడా NFC ఉండదు, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రెండింటికి కామన్గా ఉంటుంది. సో ఇవి కూడా 3GB ర్యామ్ వెర్షన్స్ అండ్ 4GB ర్యామ్ వెర్షన్స్ ఇందులో రిలీజ్ చేస్తున్నారు. ఇవి మోటో G5 అండ్ G5 ప్లస్లో ఉన్న కొత్త ఫీచర్స్. మరి చూద్దాం అసలు ఇది ఇండియన్ మార్కెట్లో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. మరి ఇంకా ఉంటాను. మీరు మాత్రం ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.